హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ చూస్తే గనుక ప్లీజ్ లైక్ కొట్టి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో టంగ్ టంగ్ అనుకుంటూ గంట కొట్టుకుంటూ వచ్చేస్తదనమాట. సో, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ రాయండి. నాకు షార్ట్ వీడియోస్‌కొచ్చినంత కామెంట్స్ లాంగ్ వీడియోస్‌కి ఏం రావడం లేదు. ఏమో నేను సరిగ్గా మాట్లాడతలేనా? ఎక్స్‌ప్లనేషన్ సరిగ్గా ఇవ్వడం లేదా? మరేంటో తెలవదు గానీ యూట్యూబ్ అన్నయితే నా వీడియోస్‌ని లాంగ్ వీడియోస్ పోనివ్వడమే లేదు. అండ్ వాచ్ అవరు రావడం లేదు. ఇప్పుడు చూస్తేనే కదా వాచ్ అవర్ వస్తది. లైకులు కొడితేనే కదా ముందుకు పోతది. ఏంటో హా! అదంతా పక్కన పెడితే ఈరోజు ఆదివారం గదా! ఎలిమినేషన్ డే. సో, ఈరోజు ఎలిమినేషన్ అయింది రీతు. సో, రీతు ఎలిమినేషన్ అవ్వడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నాకైతే అస్సలు కరెక్ట్ అనిపించడం లేదు. సో, దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఇంకెందుకు ఆలస్యం లైక్ కొట్టిర్రు గదా! సబ్స్క్రైబ్ చేషిర్రా? ఓకే అయితే ఛానల్‌ని ముందుకు తీసుకెళ్దాం. మరి ఒక నిమిషం ఆగండి. నిన్న శనివారం కదా! సో, శనివారం రోజు ఏ ఎపిసోడ్ అయితే రాలేదనమాట. నేను రివ్యూ ఏది ఇయ్యలేదు. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్. సో, ఆ 2 రివ్యూస్ నేను రేపు అంటే సోమవారం రోజైతే అన్నీ అప్‌లోడ్ అయిపోతాయనమాట. సో, దయచేసి అందరూ చూడండి. సాటర్డేవి, సండేవి 2 రివ్యూస్ ఇచ్చేస్తాను. షార్ట్ అండ్ లాంగ్స్ అన్నీ. సో, గంటకొకటి, అర్ధ గంటకొకటి నేను చూసినయన్నీ చెప్పేస్తా ఉంటాననమాట. నేను సాటర్డే ఎపిసోడ్ చూడలేదు కాబట్టి ఇక దాని రివ్యూ చెప్పలేదు. ఇప్పుడు సండే ఎపిసోడ్ ఇప్పుడే చూసిన. ఊరికి పోయొచ్చినామనమాట. సో, అందుకని చేయలేకపోయినా వీడియోస్. సో, చిన్న ఛానెల్ గదా! కొంచెం లాక్కెళ్దాం మెల్లగా. సో, ఈరోజు ఏం జరిగిందంటే రీతు ఎలిమినేట్ అయిపోయిందండి. రీతు ఎలిమినేట్ అవ్వడం ఏంట్రా స్వామి అనిపించింది నాకు. నాకు నిజంగా నచ్చలేదు. నాగ్ సార్ అయితే ఇగ ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ రావాలంటే గనక నాగ్ సార్ సాంగ్‌తో వచ్చిండు. సాంగ్ వచ్చిన తర్వాత ఆడియన్స్ వచ్చిర్రు. అందులో ఆడియన్స్ ఇద్దరు ఏమన్నా క్యూట్‌గా ఉన్నారా! వైఫ్ అండ్ హస్బెండ్ అంట. అయితే ఆళ్ళ ఇంట్లో ఒకళ్ళకేమో కళ్యాణ్ పాడాలంటే ఇష్టమంట. ఇంకొకళ్ళకేమో ఇమ్ము అంటే ఇష్టమంట. ఇద్దరు 'బిగ్ బాస్' గురించి లొల్లి పెట్టుకుంటారంట. నేను నిజంగా షాక్ అయిపోయినా. అవునా! అనిపించింది నాకు. ఇమ్ము కోసం ఓటేయొద్దు, కళ్యాణ్‌కి ఓటేయాలి. భోజనం కూడా పెట్టలేదంట. అర్రే! ఇట్లా కూడా జరుగుతున్నాయా 'బిగ్ బాస్' కోసం అని చెప్పేసి అనిపించింది. ఇంకొకరు ఎవరో మాట్లాడిర్రు 20/4/7 ఏమో అది సాటర్‌డే అనుకుంటా. 24 గంటలు 'బిగ్ బాస్' చూస్తాం మేము గూడా ఎప్పుడన్నా నైట్ టైమ్‌లో అరే! 'బిగ్ బాస్' ఇప్పుడు లైవ్ గదా! ఏం జరుగుతుందని ఓపెన్ చేసి చూస్తే ఏం రాదు. వాళ్ళు పడుకుంటారు. అది మొత్తం నాయిస్ సౌండే వస్తా ఉంటది. అంతే. ఎప్పుడైనా లైవ్‌లో గేమ్ అయితుంది గదా! అని చెప్పేసి గేమ్ చూస్తే గూడా అస్సలు చూపించడు 'బిగ్ బాస్'. ఆ కెమెరాలన్నీ అడ్డుగా పడేస్తా ఉంటాడు. సో, అట్లా జరుగుతది. ఇగ చెప్పేటోళ్ళందరూ ఎట్లా చెప్తారా అనిపిస్తుంది నాకు. సరే దీని గురించి షార్ట్ వీడియోలో మంచిగా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది కదా! ఇక అందరికి నాగ్ సార్ అయితే హాయ్ చెప్తాడు. చెప్పిన తర్వాత అందరూ హాయ్ చెప్తారు. ఇంకా ఫస్ట్ అయితే ఎలిమినేషను అది ఉంది నామినేషన్ ఉంది కదా! సారీ సేవింగ్ ఉంది కదా! ఎవరిని సేవ్ చేయాలని చెప్పేసి ఇంకా అందరికైతే మ్యాథ్స్‌తో అయితే సేవింగ్ అయితే స్టార్ట్ చేసాడనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆన్సర్ అయితే వస్తది. 50 డివైడెడ్ బై 25 ఎంత అన్నప్పుడు 25 అని చెప్పేసి తనుజ సేవ్ అయిపోతదనమాట. రీతుకి లెక్కలు రావు. మ్యాథ్స్ అయితే ఎవ్వరికీ సరిగ్గా అంతగా రాదు అని అనిపిస్తది. చిన్నప్పుడు ఇగ మ్యాథ్స్ టీచర్స్ గాని, మన మైండ్ గాని ఏమో అండి ఆ మ్యాథ్స్ చూస్తే ఏమో అయిపోతది. ఇగ బాడీ అంతా అమ్మో! మ్యాథ్సా అన్నట్టుగా అనిపించేది నాకైతే చిన్నగున్నప్పుడు. ఇప్పుడు మా పిల్లలకు లెక్కలు చెప్తా ఉంటే చాలా గుణపాఠాలు నేర్చుకున్నాం గదా! సో, ఆ గుణపాఠాలన్నీ ఇప్పుడు పిల్లలకు లెక్కలు చెప్తా ఉంటే చాలా ఈజీగా అట్లా వచ్చేస్తా ఉంటాయనమాట. లేదు ఇది ఇలా చేయాలి, అది ఇలా చేయాలి అని చెప్పేసి ఒక్కసారి ఆన్సర్ దొరకలేవనుకో గూగుల్ తల్లిని అడుగుతాం. ఏముంది? అంతే గదా! సో, అప్పట్లో గూగుల్ తల్లి ఉందో లేదో తెలవదు గానీ, టీచరే చెప్పేటిది. టీచర్ చెప్పిందే అర్థం చేసుకోలే. కొన్ని కొన్ని సార్లు మంచిగా చెప్పేటోళ్ళుంటారు. కొన్ని కొన్ని సార్లు మంచిగా చెప్పనోళ్ళుంటారు. ఇగ టెన్షన్ వచ్చిందనుకో అది ఎంత మంచి ఆన్సర్ అయినా సరే ఈజీగా మర్చిపోతామనమాట. సో, నాకు గూడా అట్లనే ఉంది. అది నా మైండ్‌లో వచ్చినా గానీ, అవతలోళ్ళు నన్ను టెన్షన్ పెట్టిరనుకో, ఖచ్చితంగా నేను మర్చిపోతా, తడబడతా, కంగారు పడతా. ఇంకంతే ఖతం అయిపోయిందిగ. అట్లా అయితది. సో, అందుకే టెన్షన్ పడొద్దు. టెన్షన్ రాగూడదు అన్నప్పుడు నాగ్ సార్ ఏం చెప్పిండంటే, తనుజకి భయం రావద్దు అన్నప్పుడు ఇష్టమైన వాళ్ళని తలుసుకుంటుందంట. భయం రాదంట. ఏమో మరి ఈసారి ట్రై చేద్దాం. ఇష్టమైన వాళ్ళంటే ఎవరు? నాకు మా కన్నయ్య, మా బంగారు తల్లి. ఈళ్ళిద్దరు ఇష్టం. సో, వీళ్ళిద్దరినైతే తలుచుకుంటా ఇప్పటినుంచి. సరే అయితే. ఇగ ఎక్కువ ఫ్యామిలీకెళ్ళిపోతున్నా గదా! 'బిగ్ బాస్' ఏమైందిరా అనుకోకండి. ఆ! అయితే రీతునైతే ఎలిమినేషన్ చేసిర్రు. ఫస్ట్ అయితే సేవింగొచ్చేసి తనుజ సేవ్ అయిపోయింది. సెకండొచ్చేసి ఆహ్, డె డెమోన్ పాండ్ సేవ్ అయిపోయిండు. థర్డొచ్చేసి బర్నీ గారు. అండ్ ఫోర్తొచ్చేసి ఫోర్త్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇగ సుమన్ శెట్టి గారు సేవ్ అయిపోయారు. అండ్ రీతు అండ్ సంజన గారు డేంజర్ జోన్‌లో ఉన్నారు.
నీ అమ్మ డేంజర్‌లో ఉంటున్నారేందిరా స్వామి! ఇప్పుడు ఇద్దరు ఇట్లా సంజన గారు ఎళ్ళిపోతారా? రీతు ఎళ్ళిపోతదా? అనైతే ఆలోచిస్తున్నా నేను. ఇంక తర్వాత వాళ్ళకి గేమ్స్ పెడతారు గదా! ప్రతి సండే ఒక 2 గేమ్‌లు పెడతారు. ఆ 2 గేమ్ సేమ్ టు సేమ్. ఆ గంట కొట్టే గేమే పెడతా ఉన్నాడు. గేమ్స్ అన్నా మార్చొచ్చు గదా! నాకు అసలు ఏంటా గేమ్స్ చూసి చూసి విరక్తొస్తుంది. కుదిరితే సినిమా పేరు రాయాలి, కుదిరితే సినిమా గెస్ చేయాలి, కుదిరితే జోక్స్ గెస్ చేయాలి. ఏంది ఇంకా కొంచెం ట్రెండింగ్‌గా ట్రై చేస్తే బాగుండు అనిపించింది. ఏమో అంత అంత బాలేదు. నెక్స్ట్ టైమ్ నుంచైనా కొంచెం ట్రెండింగ్ గేమ్స్ ఏమైనా స్టార్ట్ చేస్తే, ప్రిపేర్ చేస్తే బావుంటదేమో, ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. సో, ఫస్ట్ గేమ్ వచ్చేసి 2 సినిమాలు క్లిప్ కనబడతదంట. అది గెస్ చెప్పాలి. సో, ఆ 2 సినిమాల దాంట్లో రీతు గెలుస్తదనమాట. రీతు వాళ్ళు గెలిచేస్తారు. ఇంకా సెకండ్ వచ్చేసి ఆహ్, ఏదో గేమ్ అబ్బా! సెకండ్ గూడా. సెకండ్ గేమ్ గూడా అంతే సినిమాకి సంబంధించింది. ఆ 2 గేమ్‌లయితే సెకండ్ గేమ్ గాదు. ఒపీనియన్స్. హౌస్‌మేట్స్ మీ గురించి మిమ్మల్ని అర్థం జేసుకున్నారు అని జెప్పేసి ఒక 3 క్వెషన్స్ అయితే అక్కడ రాసి పెడతారు. దాంట్లో వీళ్ళు గెస్ చేయాలి. కరెక్ట్‌గా గెస్ చేస్తే గనక ఓకే. రాంగ్ గెస్ చేస్తే గనక ఆ కలర్ ఉంటది. సారీ, సబ్బు బురుగు ఉంటది గదా! ఆ బురుగు మొఖాన రుద్దుకోవాలనమాట. సో, అది. సో, అదొకటయిపోయింది. ఈ రెండిట్లో ఎవ్వరు అసలు హౌస్‌మేట్స్ ఒకళ్ళనొకళ్ళు చక్కగా మీరు అర్థం జేసుకోలేదు. ఒకళ్ళకొకళ్ళకి అసలు ఏం తెలవనే తెలవదని చెప్పేసి 4 సార్లు తంటారు. అదైతే నిజమే అనుకోండి. అండ్ ఇదంతా అయిపోయినంకల ఈ గేమ్‌లన్నీ అయిపోయినంకల ఎలిమినేషన్. ఎవరు నేను అక్కడ వైర్లు కట్ జేయాలె. ఎవరైతే వైర్ కట్ జేస్తారో ఆ బాంబ్ అయితే పేలుతదనమాట. డేంజర్ జోన్‌కి వీళ్ళిద్దరైతే ఉన్నారు. నిజంగా రీతు ఎలిమినేట్ అయిపోతదా? నిన్న ఇన్‌స్టాలో ట్రోల్సు, ఆహ్, యూట్యూబ్‌లో ట్రోల్స్ వస్తున్నాయి. వీడియో నేను జేయలేకపోయినా గానీ వస్తున్నాయి. రీతు ఎందుకు ఎలిమినేట్ అయిపోతది. ఇగ ఇన్‌స్టాని ముందే అప్‌డేట్స్ అయితే వస్తా ఉంటాయి గదండీ! ఎట్లైనా చెప్పేవాళ్ళు ఉంటారు గదా! మనకెవళ్ళు జెప్తారు. ఇప్పుడు మనకేం అప్‌డేట్ రాలేదనుకోండి, మనం వాళ్ళ గురించి చెప్పినామనుకోండి తిడతారు జనాలు. అదంతా మనకెందుకొచ్చింది? ఎపిసోడ్ జూసి మాట్లాడదామని జెప్పేసి నేను ఎక్కువ శాతం అందుకే అప్‌డేట్స్ అవన్నీ జూడను. ఎప్పుడో రేర్. సో, ఇగ రీతు ఎలిమినేట్ అయిపోయిందని జెప్పేసి అంత టాకొస్తుంది. రీతు ఎలిమినేట్ అవ్వడం ఏంది? ఏంటసలు? బిగ్ బాస్ ఏం జేస్తున్నాడు? అని మస్తు కోపమొచ్చింది. రీతు ఎలిమినేట్ అవ్వగూడదు అనైతే అనుకున్నా. కానీ ఫైనల్‌గా రీతు ఎలిమినేట్ అయ్యింది ఈరోజు. రీతు ఎలిమినేట్ అయిపోయింది అంటే ఎందుకో నేను తీసుకోలేకపోతున్నా. ఆ పిల్ల గేమ్ ఆడింది. నామినేషన్ పాయింట్స్ మాట్లాడింది. అండ్ డెమోన్ పవన్‌తోటే ఏమి ఎక్కువగా లేదు. డెమోన్ పవన్‌తో ఉన్న బాండింగ్ డెమోన్ పవన్‌తో ఉంది. అండ్ డెమోన్ పవన్‌కి ఇచ్చినంత కేరింగ్ ఇచ్చింది. కానీ హౌస్‌మేట్స్ అందరితో సరిసమానంగా ఉంది. ఎక్కడ లేదు, ఎక్కడ కనబడలేదు అనేది ఏం లేదు. కళ్యాణ్‌తో ఉంది, తనుజతో ఉంది, భరణి గారితో ఉంది, సుమనన్నతో ఉంది, ఇమ్ముతో ఉంది, సంజన గారితో ఉంది. మిగతా వాళ్ళొచ్చిన వాళ్ళందరితోనూ రీతు ఉంది. అండ్ రీతు ఇక్కడి వరకు వచ్చిందంటే నిజంగా గ్రేట్ అసలు అమ్మాయిలల్ల. అండ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ గేమ్ పరంగా రీతు. చాలా అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్. సో, 'బిగ్ బాస్' ఇంత మోసం చేస్తాడని నేనైతే అనుకోలేదు. అండ్ సంజన గారు డేంజర్ జోన్‌లో, రీతు డేంజర్ జోన్‌లో ఉన్నారు కదా! సంజన గారైతే ఎలిమినేట్ అయితే అయిపోరు. ఎందుకంటే సంజన గారు నేను ఉండాలి సార్ టాప్ 5 వరకి. నేను నాటీగా, క్యూట్‌గా వీకెండ్‌లో వచ్చేసరికల్లా భలే మాట్లాడుతది. వారం మొత్తం మాత్రం లొల్లి, పంచాయతీలు, గొడవలు వామ్మో! నెత్తి నొప్పి లేనోళ్ళకి కూడా నెత్తి నొప్పి తెప్పిస్తదావిడ. ఇక వీకెండ్‌కొచ్చేసరికల్లా మరీ క్యూట్‌గా మాట్లాడుతది. ఆమె టాప్ 5లో ఉండాలని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ మీకొక్కటి అర్థం చేసుకోండి. టాప్ 5లో ఇగ ఏంటి, బర్నీ అన్న ఉంటాడు, తనుజ ఉంటది, అలాగే ఇమానుయల్ ఉంటాడు, అలాగే డెమోన్ పవన్ ఉంటాడు, అండ్ అలాగే కళ్యాణ్ ఉంటాడు. ఇక బర్నీ అన్న సంజన గారు అలాగే సుమన్ శెట్టి ఈళ్ళిద్దరైతే ఎళ్ళిపోతారనమాట హౌస్ నుంచి. నెక్స్ట్ వీక్ ఏమైనా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉండొచ్చేమో అనిపిస్తుంది. లేదు అంటే గనక టాప్ 6, టాప్ 5 కాదు కానీ టాప్ 6 అయితే ఉంటుండొచ్చు అని అనుకుంటున్నా. అయితే ఇప్పుడు రీతు ఎలిమినేషన్ అయింది గదా! హౌస్‌మేట్స్‌లో రీతు కంటే వీక్‌గా ఉన్నవాళ్ళు ఎవరు లేరా? రీతు కంటే తక్కువ గేమ్ ఆడేవాళ్ళు ఎవరు లేరా? రీతు కంటే తక్కువగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? చెప్పండి దీనిపైన మీ ఒపీనియన్. రీతు కంటే సుమన్ శెట్టి అన్న ఏం మాట్లాడతాడసలు? నామినేషన్ జెయ్యాలి ఈ వీక్ అన్నప్పుడు ఏం జేయాలి? ఎవరిని జేయాలని జెప్పేసి హౌస్‌లో ఉన్న వాళ్ళందరి సజెషన్స్ అయితే తీసుకుంటాడు. అందరంటే ఆయనతో ఎవరైతే క్లోజ్‌గా ఉంటారో వాళ్ళే తీసుకుంటాడు. నామినేషన్ జేయనీకి సజెషన్ తీసుకుంటారు. ఏదైనా ఒపీనియన్ జేయనీకి ఏమంటారు వేరే వాళ్ళని అడుగుతాడు. అండ్
ఆయన ఇంటికి కెప్టెన్ అవ్వడానికి సపోర్ట్ కావాలి. దేనికైనా ఆయనకు సపోర్ట్ కావాలి. ఆయన హౌస్‌లో ఉండాలి. రీతు లాంటి వాళ్ళు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవాలి. ఎంతవరకు కరెక్టు? మీకు కరెక్ట్ అనిపించిందా? నాకైతే నచ్చలేదసలు. రీతు ఎలిమినేట్ అవ్వడం అంటే గేమ్ ఆడకపోతే, మంచిగా పర్ఫార్మెన్స్ చేయకపోతే వెళ్ళిపోవాలి. అండ్ ఈ వీక్ చాలా బాగా గేమ్ ఆడింది. గేమ్ ఆడిన పిల్లని ఎవరైనా ఎలిమినేషన్ చేస్తారా చెప్పండి? ఆడియన్స్ మీకు నచ్చిందా? రీతు ఎలిమినేట్ అవ్వడం మీకు నచ్చిందా? దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి. ఇక పిల్ల ఎలిమినేట్ అయిపోయిందండి. మస్తు ఏడ్చింది. ఎంత ఏడ్చిందో మళ్ళీ ఎళ్ళేటప్పుడు అందరిని అంతా నవ్వించుకుంటూ వెళ్ళిపోయిందనమాట. ఫుల్ ఎమోషనల్ చాలా అంటే చాలా. ఒక మాటలో చెప్పాలంటే శోక సంద్రంలో మునిగిపోయిన డెమోన్ పవన్. అసలక్కడ వైర్ కట్ చేస్తున్నప్పుడు డెమోన్ కళ్ళలోకి నీళ్ళొచ్చేస్తున్నాయి. అండ్ డేంజర్ జోన్‌లో ఉంది అనేసరికల్లా ఇంకా ఇక టెన్షన్ ఇగ ఏం జరుగుతదేమో. అసలు ఇంకా రీతు ఎలిమినేట్ అయిపోయింది కదా! కళ్యాణ్ అనుకుంటుండు సరే ఎందుకురా నేను అనవసరంగా టీ2 ఫినాలే కొట్టిన. రీతు కన్నా పోయుంటే రీతు సేవ్ అయ్యేదేమో అనే ఒక మనసులో ఇది రావచ్చేమో అనిపిస్తుంది. అసలు టికెట్ ఫినాలే అవసరం లేదు కళ్యాణ్‌కి. ఓడిపోయి ఉంటేనన్నా రీతు ఉండేదేమో అనిపిస్తుంది నాకు. సో, ఇంకా తనైతే ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా మస్తు ఏడుస్తది. అండ్ ఉన్న ముగ్గురు అమ్మాయిలు నిజంగా హౌస్‌లో నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతే అది ఎంతవరకు కరెక్ట్. ఇక తనుజ ఎట్లైనా టాప్ 5లో ఉండాలని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. స్టార్ మా వాళ్ళు కూడా ఫిక్స్ చేసేసిర్రనమాట. గేమ్ పరంగా తనుజది సూపర్ గుడ్. కానీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నప్పుడు కామనర్స్‌లో కూడా అమ్మాయిల్లో ఒక్కళ్ళైనా టాప్ 5లో ఉండేదుండే కదా! శ్రీజ డిజర్వ్ పర్సన్. అంత డిజర్వ్ పర్సన్‌ని ఎలిమినేషన్ చేసి పంపించేసిర్రు. ఈరోజు రీతు కూడా చాలా డిజర్వ్ పర్సన్. ఆమెను కూడా ఎలిమినేషన్ చేసి పంపించారు. మరి సుమనన్న హౌస్ నుంచి పంపించరా? సుమనన్న సేవ్ అయిపోయేసరికల్లా హగ్ చేసేసుకుంటున్నాడు భరణి అన్న. అరే! సుమనన్నని పంపియవా? సుమనన్న అసలు ఎలిమినేషన్ అవ్వనివ్వవా? ఒకవేళ సుమనన్న ఎలిమినేట్ అయిపోతే భరణి అన్న ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతాడా? ఉండన్నా నువ్వు హౌస్‌లో నేను పోతానంటాడా? ఏంటసలు? సో, నాకైతే నచ్చలేదండి. రీతు ఎలిమినేషన్ నాకు నచ్చలేదు. మీకు నచ్చిందా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంది? హానెస్ట్‌గా కామెంట్ చేయండి. అండ్ డెమోన్ పవన్, రీతు బాండింగ్ నిజంగా సో క్యూట్ అండ్ గుడ్. ప్రతి సీజన్‌లో ప్రతి ఒక్క లవ్ కంటెంట్ ఉంటది. ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాసే ఇస్తాడు ఈ లవ్ కంటెంట్. ఇప్పుడు అదంతా సీరియలో, సినిమానో ఒక కంటెంట్ ఒక సీరీస్ అనుకుందాం. బిగ్ బాస్ 3 నెలల ఒక సీరీస్ అంతే. సో, వాళ్ళు యాక్ట్ చేయనీకొచ్చిర్రు ఎళ్ళిపోయారు. గంతే. ఆడేముంది? అదేం రియాలిటీ షో కాదని నాకు ఈ సీజన్‌తో మంచి క్లారిటీ అయితే వచ్చేసింది. బిఫోర్ సీజన్స్ 1 నుంచి 8 వరకి నేనిది రియాలిటీ షో కాదు. సారీ, ఇది రియాలిటీ షోనే. ఇది ఏమంటారు స్క్రిప్టెడ్ షో కాదు అనేది అనుకున్నా అందరితో దోస్తులతో కూడా. కానీ ఈ సీజన్ నాకు కళ్ళకి కట్టినట్టుగా ఇది రియాలిటీ షో కాదురే, కాదమ్మ తల్లి ఇది స్క్రిప్టెడ్ షో అని చెప్పేసి బాగా చూపించింది. సో, ఎంత బాధుంటదండి. బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టం తెలుసా? అరే! ఏంటసలు ఇంత ఫాల్ గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ కూడా అనిపించింది నాకు. ఇగ అంతే అండి. రీతు ఎళ్ళిపోయింది. రీతు ఎళ్ళిపోవడం నాకు నచ్చలేదు. ఇక డెమోన్ పవన్ మస్తు ఏడుస్తాడు. డెమోన్ పవన్ ఏడుస్తాడు. రీతు ఏడుస్తది. రీతు అంటది, "డెమోన్ అందరూ మంచిగా చూసుకోండి. పవన్ నువ్వు డెమోన్‌తో మాట్లాడతలేవు. ఊకే అదే చెప్తాడు. సో, డెమోన్ మంచిగా చూసుకోండి" అని చెప్పేసి మస్తు బాధపడతదనమాట. పవన్ నిజంగానే ఎక్కువగా మాట్లాడినట్టు ఎక్కడ కనపడడు. సో, అందుకే అట్లా చెప్తదేమో రీతు అనిపిస్తది. ఇక ఎళ్ళిపోయేటప్పుడైతే టాప్ 7లో అయితే బర్నీ అన్నని పెడతది. టాప్ 6లో అయితే సుమన్ అన్నని పెడతది. ఇక టాప్ 5లో సంజన గారిని పెడతది. నేను లేను కదా! మీరుండాలి టాప్ 5లో. నన్ను మిమ్మల్ని చూసుకున్నట్టు, మిమ్మల్ని నన్ను చూసుకున్నట్టుగా అనిపిస్తది. కోపమొస్తే కోపం చూపిస్తాం. ప్రేమొస్తే ప్రేమ చూపిస్తాం. అంతేగాని నేను బ్యాక్ పిచ్చింగ్‌లు అలాంటివి ఏముండయి అన్నట్టుగా చెప్తదనమాట. అండ్ ఫస్ట్‌లో అయితే డెమోన్ పవన్‌కి చెప్తది ఉంచుతది. అండ్ థర్డ్, ఫోర్త్ సెకండ్ ఏమో ఇట్లా లైన్‌గా పెడతదనమాట. సో, ఇది మీరే తీసుకుంటారని నేను చెప్పలేను. ఏమో గేమ్స్ ఏమన్నా మంచిగా ఆడి ఎవరు ఎట్లా మారుతారనేది చెప్పలేము. అండ్ మీ అందరికీ మంచి పొజిషన్ ఉండాలని చెప్పి అట్లా చెప్పుకుంటా వెళ్ళిపోతదనమాట. బాయ్ బాయ్ టాటా అని. అండ్ జర్నీ నిజంగా చాలా బాగుందండి రీతుది. ఎక్కువగా డెమోన్ పవనే ఉన్నాడు. వాళ్ళ లొల్లులే ఉన్నాయి. వాళ్ళ పంచాయతీలే ఉన్నాయనమాట. సో, ఇది ఈ సండే ఎపిసోడ్. సండే ఇట్లా జరిగిందనమాట. శోకసంద్రంలో మునిగిపోయింది మొత్తం. అండ్ అంతే కామెడీ కూడా అయిపోయింది. సో, దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి. రీతు ఎలిమినేట్ అవ్వడం మీకు నచ్చిందా? ఎవరి కోసం ఇదంతా? ఇంత స్క్రిప్టెడ్ షోనా? దేవుడా! సరే అండి. బాయ్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. సబ్స్క్రైబ్ చేసిర్రా? లైకులు కొట్టిర్రా? ప్లీజ్ అండి. లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. ప్లీజ్, 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 ప్లీజ్.